చేసుకుందాం, ఒక స్ఫూర్తిని నింపుకుందాం. మన పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్నోళ్ళకే రావచ్చు. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే. నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే. కానీ ఇవాళ అవకాశం వచ్చింది. నిబద్ధతతో ఉండండి, నిరంతరం కష్టపడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. తెలంగాణ సమాజం కష్టపడ్డ వాడిని కష్టాన్ని వృధా పోనివ్వరు. తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అదే నా కోరిక. మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్ తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్ని పెట్టినాం. మీరు చూడండి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు ఈ నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ 3 కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిండ్రో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆనరబుల్ వీసీ గారు, ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు, వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు. ఎక్కడైనా విన్నారా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా ఎదగాలని ఆశించారు.